నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం షష్టగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దాంట్లో ఇప్పుడు మనం ధనుసు రాశి గురించి తెలుసుకుందామా? తప్పకుండా. అయితే మనకి ధనుస్సు రాశి గురించి చూసినట్టయితే గనక శని యొక్క భగవానుడి యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో ఇది 10వ స్థానంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ధనుసు రాశి మీద చూపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే మార్చి 29వ తారీఖు మనకి ఏర్పడుతుందో ఇది కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు సంచరించడంతో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడంతో దాని మీద ప్రభావితం అనేది ధనుసు రాశి మీద ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క ఏ అశుభ దృష్టి ఉంది అంటే కనుక బుధ భగవానుడి ఒకటి అశుభ దృష్టి ఉంది, అలానే శని భగవానుడి అశుభ దృష్టి అయితే కనపడుతుంది. బుధ భగవానుడి అయితే దాదాపు 50 రోజులు కనపడుతుంది. అంటే మార్చి నుంచి చూసుకుంటే మే వరకు ఉంది. అప్పుడు మే మాసంలో 18వ తారీఖున గురు భగవానుడు మారతాడు. అప్పుడు వీరికి గురు బలం అనేది లభిస్తుంది కాబట్టి వీరికి 40 రోజులు మాత్రమే ఆ ఒక మోసపోయేదానికి కానీ ఇక బుధ భగవానుడు కాబట్టి నష్టపోయేది మోసపోయేది కనపడుతుంది కాబట్టి ఆ 40 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. 48 రోజులు జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. అంటే దగ్గర దగ్గర 2 మాసాలు అనుకోవచ్చు. మే మాసం వరకు కూడా వీరు జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. మే తర్వాత వీరికి చాలా అదృష్టం అనుకూలత అన్నీ బాగున్నాయని చెప్పొచ్చు. జాబులు వెసులుబాటు కూడా వీరికి జూన్ జూలై ఆగస్టు వరకు కూడా వీరికి జాబులు వెసులుబాట్లు, ఎక్కడైనా విదేశాల్లో జాబు రావడం, ప్రయత్నపూర్వకంగా జాబు రావడం కూడా వీరికి జరుగుతుంది. ఉన్న జాబులో వీరికి కొంతమేర బాగుంటుంది. మంచి హైక్ స్థాయిలో వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. అంటే ప్రయత్నపూర్వకంగా చేయాలి. వీరు ఏంటంటే ఐటీ రంగాల్లో ఇంకా వీరు సెంట్రల్ గవర్నమెంట్ రంగాల్లో జాబ్ చేసే వారికి అనుకూలంగా ఉంది. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా వీరికి అనుకూలంగా ఉంది. మార్చ్ ఏప్రిల్ మేలో చేయాలి. అలానే వీరికి మార్చ్ ఏప్రిల్ మే కన్నా కూడా మే జూన్ జూలై ఆగస్టు మాసాలు ఇంకా అనుకూలంగా ఉంది వీరు ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేస్తే. అలానే ఈ షష్టగ్రహ కూటమి వల్ల శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అని చెప్పాను. అది ఎలా ఉంటుంది అంటే ఏదైనా చేసే పని 1కి 2-3 సార్లు చేయాలి. వీరు చేసే పని మంచి అయినా ఎదుటి వాడికి చెడు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషికి సహాయం చేశారు, ధనుసు రాశి వారు సహాయం చేశారంటే సహాయం తీసుకొని ఏం చేశారులే అన్నట్టుంటది. అంటే ఒక మనిషి ఎవరన్నా 10 రూపాయలు అడిగితే ధనుసు రాశి వారు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇచ్చారులే మహా 10 రూపాయలు, సహాయం పొంది కూడా అలా అనేటువంటి పరిస్థితి. అది వారు వినేసి అనవసరంగానే సాయం చేశానే, చేయకపోయినా బాగుండేది, ఆ తృప్తి కూడా లేదు. ఇలాంటివి మనం వినాల్సి వస్తుంది. ఎవరు? ధనుసు రాశి వారు వినాల్సి వస్తుంది. అలాంటి వాటికి ఓర్పుగా ఉండాలి. ఓర్పుగా ఉంటే రానున్న కాలంలో మీరు చేసిన మంచి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి విలువ తెలుస్తుంది. మనం ఈ రోజు వాళ్ళు తొందరపడ్డారు, మనం తొందరపడ్డాం అనుకోండి, మన విలువ అక్కడే పోతుంది. అందుకని ఓర్పుగా ఉండాలి. మరొకటి ఉంది, ధనుసు రాశి వారికి అదృష్టం ఏంటంటే వారు మూర్ఖంగా మొండిగా ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళ ఆలోచన విధానంగా చేస్తారు. ఎదుటివాడు 10 మాటలు మాట్లాడితే వారు 1 మాట సమాధానం చెప్తారు. 10 మాటలకు సంబంధించిన సమాధానం 1 మాటలో చెప్తారు. వీళ్ళకి నచ్చితే ఎక్కడి దాకా వెళ్తారు, నచ్చకుంటే అక్కడ ఆగిపోతారు. వీళ్ళకి నచ్చకపోతే మనిషినైనా పక్కన పెట్టేస్తారు. వీళ్ళతో రిలేషన్షిప్ చాలా డేంజరస్ కానీ చాలా మంచిది. వీళ్ళు చాలా అమాయకం కనిపిస్తారు, చాలా తెలివితేటలు. వీళ్ళకి ఏంటంటే కోడింగ్ రంగాల వారికి ఐటీ రంగాల్లో కోడింగ్ కానివ్వండి, లేకపోతే హెచ్ఆర్ ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా రాణిస్తారు. హ్యాకింగ్ బాగుంటుంది, బాగానే రాణిస్తారు వీళ్ళు. కాకపోతే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమిలో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది కాబట్టి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీరికి వచ్చే అనదృష్టం ఉంది వీళ్ళకి. అంటే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ బ్లడ్కి రిలేటెడ్గా ఏమైనా ఉంటే వీరు ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎందుకు పర్టికులర్ చెప్పాను అంటే అలాంటి ప్రాబ్లం చెప్పడం ద్వారా వాళ్ళు దానికోసం ముందుగానే వారు జాగ్రత్త తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే ముందు టెస్టులు రాస్తున్నారు, ఆ తర్వాతనే డాక్టర్ గారు చూస్తున్నారు. టెస్టులకే చాలా అయిపోతాయి. అందుకని పర్టికులర్గా ఈ టెస్ట్ కోసం చేయించుకున్నారు అనుకోండి, వారికి కొంచెం తొందరగా వీరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఆ ప్రాబ్లం చెప్తున్నాను. వీరు ఏ నక్షత్రంలో పుట్టినా ఆ రాశి అయితే చాలు, ఆ రాశిలో పుట్టిన వారికి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం కనిపిస్తుంది. అలానే స్ట్రెస్ ఫీల్ కనిపిస్తుంది. అలానే 1 సైడ్ హెడేక్, కంటికి సంబంధించిన విషయాలు బాగున్నాయి వీరికి. అంటే తక్కువగా కనిపిస్తుంది అనమాట. ఆరోగ్యం ఎక్కువ చెడిపోయేలా ఉంది వీరికి ఈ సందర్భంగా. అందుకని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడం, ముందుగా ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. అలానే విదేశానికి ప్రయత్నం చేసేవారు ఎవరు ఉంటే ఆగస్టు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్కడ జాబ్ చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంది. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దీని అనుకూలత శని భగవానుడు ఒక్కడిదే ఉంది కాబట్టి దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే సరిపోతుంది. వారికి సంబంధించిన పరిహారం ప్రతి వారంలో శనివారం కానీ లేదా సోమవారం కానివ్వండి, లేదంటే మాసంలో
ఒక సోమవారం అయినా వీరు ఈ యొక్క రానున్నటువంటి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఈ యొక్క మార్చి నుంచి మార్చి వరకు కూడా వీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే నల్లనుములతో నవగ్రహాలకు అభిషేకం, నవధాన్యాలతో నవగ్రహాలకు అభిషేకం, నువ్వుల నూనెతో నవగ్రహాలకి అభిషేకం, అలానే బియ్యంతో నవగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అలానే పాలతో కూడా వీరు నవగ్రహాలకు అభిషేకం చేయొచ్చు. అలానే పంచామృత అభిషేకం కూడా వీరికి శివాలయంలో కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, కుమారస్వామికి కానీ, దక్షిణామూర్తికి కానీ చేయడం ద్వారా మంచి జరుగుతుంది. వీరు ఏదైనా మంగళవారం రోజు కానీ, బుధవారం రోజు కానీ ఏదైనా గోధుమ రొట్టెల మీద వీరు ఉల్లిపాయతో ఏదైనా కోరికలుంటే కోరుకొని అవి కుక్కకి తినిపించడం ద్వారా మంచి జరుగుతూ ఉంది. గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా ఆ ఉల్లిపాయ రసంతో రొట్టెల మీద ఉప్పు వేయకుండా చేసినటువంటి రొట్టెల మీద వీరు రాసుకొని కుక్కకి తినిపించాలి సాయం సంధి వేళలో. 5 గంటల 40 నిమిషాల తర్వాత 7 గంటల లోపు కనుక ఇలాంటి పరిహారాలు బుధవారం కానీ, మంగళవారం కానీ చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది. ఇంకా వీరికి పరిహారం ఏంటంటే ఆవుకి గరిక తినిపించడం. అలానే సమీప దూరంలో ఎక్కడైనా ఆలయం ఉంటే ఆ ఆలయంలో వినాయక స్వామివారి ఆలయం ఉంటే అక్కడ గరిక బెల్లం పెట్టడం, ఎంత పరిమాణం బెల్లమైనా సరే ఆ స్వామివారికి సమర్పించుకోవడం ఉదయం సమయంలో చేయాలి. ఇలా చేయడం ద్వారా ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా అదృష్టము షష్టగ్రహ కూటమి నుంచి ఏర్పడే అశుభ దృష్టి కూడా శుభదృష్టిగా మలుచుకొని ఆ గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క ధనుసు రాశి వారు కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. థ్యాంక్ యూ గురువు గారు.